రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకు దాగా డిఎస్సీ నిర్వహిస్తుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇక గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టుల నుంచి ప్రభుత్వానికి హెచ్చరికలు వస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సగం పోస్టులను మాత్రమే భర్తీ చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ ఇక ఇంటికే పరిమితం అవుతుందన్నారు. మరోసారి తాను విశాఖ నుంచి గతంలో పోటీ చేసిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని, అయితే టీడీపీ అధిష్టానం మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తుందని ఈ విషయాన్ని పరిశీలన చేస్తున్నామన్నారు. ఇక్కడ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీన్ని గత 3-4 నెలలుగా చూస్తూ ఉన్నాం. మొన్న 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, అలాగే 22 ఎంపీ స్థానాలు, రాజ్యసభలో దాదాపు 8 మంది ఎంపీలు, నిన్న గెలిచిన 3 తోటి 11 మంది ఎంపీలు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఒక తీర్పు ప్రజలు ఇచ్చారు. ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చారు. మీరు ఏమో నిజంగా ఏదైనా చేస్తాడేమో, ఈయన మాట తప్పుడేమో, మడవ తప్పుడేమో, ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తిరుగులేని తీర్పు నీకు ఇచ్చారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా 4 సంవత్సరాల 10 నెలలు, అంటే ఇంకొక 2 నెలల ఎలక్షన్ ఉందనగా మొన్న ఢిల్లీకి ఆయన వెళ్ళారు. ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్తే 22 మంది లోక్సభ ఎంపీలు, 8 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గురించి కలిశారు. అక్కడ పార్లమెంట్ జరుగుతున్న సమయంలో దట్టు, కానీ పార్లమెంట్ లేదనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు కాన్స్టిట్యూషన్లో ఉన్నారు, అందుకని కలవలేదని చెప్పుకోవచ్చు. ఒక పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఆ పార్లమెంటు ఎంపీలుగా ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముఖం చాటేశారంటే ఆ పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రిగా ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, అసెంబ్లీ మొన్నే చివరి అసెంబ్లీ సమావేశం జరిగింది. 151 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అటువంటి సంఖ్యాబలం ఉన్న ఎమ్మెల్సీలు కూడా దాదాపుగా 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంతమంది ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీ చివరికి మినిమం నెంబర్స్ అటెండెన్స్ లేక, కోరం లేక వాయిదా పడింది 2 సార్లు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి కోరం లేక, అంటే దానికి కూడా వాళ్ళు చెప్పిన కారణాలు బస్సు మిస్ అయ్యింది కొంతమంది, ఆరోగ్యం బాధని కొంతమంది, కోర్టు కేసులు ఉన్నాయని కొంతమంది, లేకపోతే ఇట్లా వివిధ రకాల కారణాలు చెప్పి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చివరి అసెంబ్లీలో ఎప్పుడైనా అందరికీ ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. ఎందుకంటే అసెంబ్లీ చివరి సమావేశం కాబట్టి ఆ అసెంబ్లీలో ఎవరెవరు ఉంటారు ఏంటనే గుర్తు ఉండటం కోసం అదొక ఆనవాయితీ, సాంప్రదాయం. అటువంటి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోకుండా చివరి సమావేశం ముగిసిందంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతా ఉంది. అందుకే నేను చెప్పాను మీకు మొన్న, వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఒక మునిగిపోతున్న పడవ, సింకింగ్ బోట్. ఈరోజు రైటింగ్ ఆన్ ద వాల్, ఒక గోడ మీద రాస్తే ఎంత మనకి స్పష్టంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందబోతా ఉంది అనేది అంత స్పష్టంగా ఈరోజు అందరికీ తెలుసు. అందుకే ఒక్కొక్క వికెట్ పోతా ఉంది. నిన్న చూసాం మళ్ళీ లేటెస్ట్గా. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఎంతో ఆర్థిక బలం, ఎంతో సపోర్ట్ ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్నే రాజీనామా చేశారు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా. మీరు అడగవచ్చు, మీ పార్టీ నుంచి కూడా కేసీఆర్ నాని రిజైన్ చేశాడు కదా చెప్పారు. ఎస్, కేసీఆర్ నాని రిజైన్ చేశారు. ఎందుకు చేశారు? అక్కడ కేసీఆర్ నాని కాదు, కేసీఆర్ చిన్ని సీటు ఉంటుంది, ఆయన ఇన్ఛార్జి అక్కడ తిరువురు మీటింగ్కి, మీరు నాని ఇన్వాల్వ్ కావద్దు, చిన్ని చూసుకుంటాడు బాధ్యతలు అని పార్టీ చెప్పిన తర్వాత అంటే ఆయనకు అర్థమైపోయింది నాకు సీటు ఇవ్వట్లేదని. సీటు రానప్పుడు ఎవరన్నా పార్టీ మాత్రం పెద్ద ఆశ్చర్యం కాదు, పెద్ద న్యూస్ కాదు. కానీ ఇక్కడ సీటు అనౌన్స్ చేసినా కూడా మీకు తిరుపతి ఎంపీగా ఆదిమూలపాయన్ని తిరుపతి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. అరే, ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే నాకు నీ ఎంపీ వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పని ఆయన బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేసిన కాగితాలని ముఖం మీద పడేసి వచ్చేసారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, అలా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం 175 కాన్స్టిట్యూన్సీలో కూడా ఈరోజు అందరిలో ఒక అభద్రతా భావం. ఏంటి మన పరిస్థితి, ఏంటి మనకి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనే ఒక ఆందోళన ఈరోజు ఆ నాయకుల్లో కనిపిస్తూ ఉంది. అటు అగ్రవర్ణాలు లేదు, ఎస్సీలు లేదు, బీసీలు లేదు, ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆందోళన నెలకొని ఉంది. ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే రాబోయే రోజుల్లో ఆ పార్టీ యొక్క పరిస్థితికి ఒక సంకేతం అని చెప్పని తెలియజేసుకుంటూ,